వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దోషులను శిక్షించాలని కోరుతూ శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న పాదయాత్ర చిన్న తిరుపతికి చేరుకుంది. అఖండ దీపం తలపై పెట్టుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల చేరుకున్నారు. కల్తీ ప్రసాదం దోషులకు శిక్షలు వేయిద్దామంటూ పిఠాపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాపం పోవాలంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో మహాపాపం జరిగింది. పాపం పోవాలంటే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో అఖండ దీపం వెలిగించాలని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర కోరారు. పాదయాత్ర ద్వారకా తిరుమల నుంచి బయలుదేరి ఇవాళ విజయవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవిచంద్ర నిత్య అఖండ దీపం భారతదేశం పెట్టాలని చెప్పిన సంకల్పం ఎప్పుడో నిర్ణయించుకున్న సంకల్పం. కాకపోతే ఈ సంకల్పాన్ని జనవరిలో మొదలు పెడదామన్న సంకల్పాన్ని హఠాత్తుగా ఇప్పుడే ప్రారంభించాల్సిందిగా నిర్ణయించుకున్నాం. లడ్డు ఘటన గాని, స్వామివారి పాదాలు, శిలాలు, విజయవాడ ఘటనలు గాని, ఇవన్నీ ఘటనల మీద ఇమీడియట్ గా ఈ అఖండ దీపం వెలిగితేనే పాపం, మహాపాపం ఇది, ఈ పాపం పోతుందని చెప్పి ఈ సంకల్పం శ్రీకారం చుట్టాము. ఈ పాదయాత్ర, మహాపాదయాత్ర అఖండ దీపంతో పిఠాపురం నుంచి మొదలైంది. పిఠాపురం నుంచి రాజానగరం, రాజమండ్రి, కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మీదుగా చిన్న తిరుపతి చేరుకోవడం జరిగింది. ఈ చిన్న తిరుపతిలో కూడా టెంపుల్ అధికారులు అంతా కూడా సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం స్వామివారికి దర్శనం చేయించి అఖండ దీపాన్ని స్వామివారికి చూపించారు. మరి ఇక్కడ నుంచి రథం రాజా పంగిడిగూడెం, సానిగూడెం మీదుగా ఏలూరు, హనుమాన్ జంక్షన్, విజయవాడ చేరుకుంటుంది. కావున మా ట్రస్ట్ తరపు నుంచి నా పిలుపు యావత్ భారత్ ప్రజలందరూ కూడా అఖండ దీపం వెలిగించండి. ఎందుకంటే అఖండ దీపం వెలిగితేనే మహాపాపం పోతుంది. తప్పులు తెలుసో తెలియకో చేస్తారు, కానీ ఇది పాపం, మహాపాపం. మనం తెలిసి కూడా ఈ పాపానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా తప్పికం ఇది. కావున పాపం పోవాలంటే దీపం వెలగాలి. మరియు ఒకటే నేను హెచ్చరిస్తున్నాను, ప్రళయానికి, పంచభూతాలకి ఎప్పుడైతే నిత్యదీపం, అఖండ దీపం, నిత్య ధూపదీప నైవేద్యాలు ఎప్పుడైతే అందుతాయో ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు. ఎప్పుడైతే దీపం అఖండంగా వెలుగుతుందో అప్పుడే ప్రజలంతా కూడా శాంతి ప్రజలుగా ఉంటారు. కావున అఖండ దీపం వెలిగించండి. ఈ అఖండ దీపం నిత్య కళ్యాణం జరగకపోతే, ఇలాగే కొనసాగితే మాత్రం పెంచుకొచ్చిన ప్రళయం ఇంకా కరోనా కంటే డేంజరస్ గా ముచ్చు మన భారతదేశానికి ఉందని హెచ్చరిస్తున్నాం. కావున అందరూ కూడా మనసులో పెట్టుకొని అందరూ కూడా ముందుకొచ్చి అఖండ దీపాన్ని వెలిగించండి. ఈ అఖండ దీపం వెలిగించడానికి పెద్ద విశేషం ఏమి కాదు. ₹1 అందరూ మానవత్వంతో, దేవుడి మీద భక్తి శ్రద్ధలతోటి మీ జేబులోంచి ₹1 మీ యొక్క గ్రామంలో, మీ యొక్క విలేజెస్ లో, టౌన్ లో అయితే టౌన్ లో, మీరు ఎక్కడైతే ఉంటారో అందరూ కూడా ఒక అఖండ దీపాన్ని స్థాపించి అఖండ దీపంలో ₹1 రోజుకి మీరు నెయ్యి పోస్తే అది మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అందరూ కూడా విజయవంతులుగా ఉంటాము. మీ గ్రామం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.